మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర నాయకులు వల్దాస్ మల్లేష్ గౌడ్, రఘువీరారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసిన కార్యకర్తలు గెలుపు కోసం ఎనలేని కృషి చేశారని వారు అభినందించారు. మెదక్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి బీజేపీ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు, ముఖ్యంగా మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరారెడ్డి గారికి, అలాగే ఎన్నికల సంఘం జిల్లా అధ్యక్షులు భిక్షపతి గారికి, మరియు వెల్మకన్న సర్పంచ్ రాజేందర్ గారికి, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గుండం శంకర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఎల్లం గారికి, మరియు బీజేవైఎం నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు ఈ యొక్క ఎన్నికల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్నికల సంఘం జిల్లా అధ్యక్షులు భిక్షపతి ఒక 2 నిమిషాలు. నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి తిరిగి కావాలనే ఒక ప్రేమతో, దేశభక్తితో ప్రతి యువకుడు, భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్క సమాజం, భారతీయ సమాజాన్ని ఒక్కటి చేసుకుంటూ ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసి ఈరోజు ఎంతో హార్డ్ వర్క్ చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మోదీ ప్రధాని కావాలి. ఎంత గట్టిగా ధన్యవాదాలు. మోదీ ప్రధాని అయితేనే మన దేశం ముందుకు పోతుంది. వాళ్ళ క్లారిటీ ప్రజలకి, ఆ క్లారిటీ మా కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అంత క్లారిటీగా ముందుకు పోయింది. ఎందుకు పోయగలిగినంటే మనకు ఒక హానెస్ట్ ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా యువత కూడా అంతే హానెస్ట్గా ముందుకు పోయింది. ఈ కార్యకర్తలకు ఎన్నో కష్టాలు వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 42 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటాయి, 42 డిగ్రీ. ఈ 42 60 డిగ్రీల లాగా తీసుకుపోయింది అపోజిషన్. మందు వచ్చేది, పైసలు వచ్చేది, మన హిందూ సమాజాన్ని ఎంతో డివైడ్ చేయాలని ప్రయత్నం చేసింది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఖర్గే గారు మన హిందూ ఇళ్ళలో కలిసి అల్మారీ ఓపెన్ చేసి పైసలన్నీ తీసుకొని ముస్లింలకి, ముస్లింల పిల్లలకి ఎవరు ఎక్కువ మంది అంటే వాళ్ళకి ఇస్తారు. ఇంత ఓపెన్గా ఒక కాంగ్రెస్ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ముస్లిమ్స్ మాకు ఇస్తే ఒక కులంని డివైడ్ చేస్తాం, అదర్ హిందూస్లో ఒక కులాన్ని డివైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ నర్సాపూర్, ఇక్కడ ఒక ముదిరాజు, సో ముదిరాజు నిలబెట్టి హిందూ సమాజాన్ని డివైడ్ చేయాలి. మల్కాజ్కి అక్కడ రెడ్డిస్ ఎక్కువ, రెడ్డిని నిలబెట్టి రెడ్డి సమాజాన్ని డివైడ్ చేయాలి. హైదరాబాద్ మున్నూరు క్రాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మున్నూరు క్రాప్ నిలబెట్టి అక్కడ నాగపల్లి ఇవన్నీ ఏరియాలో ముస్లిమ్స్ వేసేస్తే కొంతమంది మున్నూరు క్రాప్ ఇస్తే మేము తెచ్చుకోవాలి. అంటే వాళ్ళ ఒకటే ఒక స్ట్రాటజీ వల్ల ఏంటంటే హిందూ సమాజాన్ని విభజన చేయాలి, దేశం లేదైతే పని చేసి వద్దామని ఆలోచించలేదు. అదే బీజేపీ గవర్నమెంట్, మోదీ గారు ఏ స్కీమ్ ఇచ్చినా ఈక్వల్ ఇచ్చినారు. యోగి గారు ఏ స్కీమ్ ఇచ్చినా అందరికీ సమానం.